ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 5వ మాటను గురించి మనం తెలుసుకుందామా. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చెప్పిన పనంతా చేసి తండ్రి సంకల్పంలో భాగంగా చేసిన మాటగా అన్ని సమాప్తం చేసిన తరువాత ఈ మాట పలుకుతారు. నిజానికి ఇదొక ప్రవచన నెరవేర్పు. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనంలోని ఆ యొక్క ప్రవచనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఈ మాటను పలికారు. అలా యేసుక్రీస్తు ప్రభువారు దాహం అడిగితే వారు చేదు చిరకను ఇచ్చారు. ఆ చేదు చిరకను ఎందుకు ఇస్తారు అంటే వారికి కలిగిన బాధ, అంటే పంచగాయాల నుండి వస్తున్నటువంటి ఆ రక్తం, ఆ బాధ యేసుక్రీస్తు ప్రభువారికి తెలియకుండా మొత్తుగా ఉండడానికి వారు చేదు చిరకనిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో అలా నలగకొట్టబడాలి కాబట్టి ఆయన ఆ చేదు చిరకను త్రాగలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు 2 సార్లు దప్పిగొన్నారు. మొదటిగా సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి ఆ సందర్భంలో, అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 7 నుండి 13వ వచనం వరకు మనం చదివినట్లయితే సమరయ స్త్రీని దాహమునకు నీళ్ళమ్మని అడిగినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే రెండవదిగా సిలువ పైన నేను దప్పిగొనుచున్నాను అని అంటారు. ఈ 2 సార్లే యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నప్పుడు దాహం కొన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మోషే బండ నుండి నీళ్లు రప్పించాడు. నిజానికి ఆ బండ ఎవరు అంటే మన క్రీస్తే. జీవజలపు ఊటలు ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన పలుకుతున్నటువంటి 5వ మాట ఏంటి అంటే నేను దప్పిగొనుచున్నాను అని.